ఆర్యవైశ్యులకు ప్రభుత్వంలో సముచిత స్థానం కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో శ్రీ వాసవి మహాశక్తి మహోత్సవానికి సీఎం హాజరయ్యారు. ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ ట్రస్ట్ సౌజన్యంతో తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ ఆధ్వర్యంలో శ్రీ వాసవి మహాశక్తి మహోత్సవం నిర్వహించారు. 30,000 మంది వైశ్యులు ప్రముఖ కవి చింతల శ్రీనివాస్ రచించిన 102 చరణాలతో కూడిన వాసవి పారాయణాన్ని సామూహికంగా ఆలపించారు. గిన్నిస్ రికార్డు లక్ష్యంగా ఈ కార్యక్రమం జరిగింది. గిన్నిస్ రికార్డులో చేరడాన్ని సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. గాంధీ దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్న ముఖ్యమంత్రి వాసవి మాతకు సంబంధించిన వేడుకలను అధికారికంగా నిర్వహించేందుకు అధికారులను ఆదేశిస్తామని సీఎం హామీ ఇచ్చారు. వైశ్య రాజదంపతుల త్రకామేష్ఠి ఫలములై వాసవి విరూపాక్షులు జనించిరి మహాతేజములు ఒలుకగా దైవాంశ సంభూతులు లోక కళ్యాణము కలుగగా శుభ శకునములు సిద్ధించగా మీరందరూ ఈ తెలంగాణ పునర్నిర్మాణంలోనే కాదు, ఈ తెలంగాణ యొక్క సంస్కృతి, తెలంగాణ యొక్క ఆర్థిక అభివృద్ధిలో మీరు భాగస్వాములు. ఈ మధ్యకాలంలో మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కూడా 6 మున్సిపల్ చైర్మన్లు, 7 మున్సిపల్ కార్పొరేషన్లు ఉంటే ఒక మున్సిపల్ కార్పొరేషన్ ఆర్యవైశ్య సోదరులకు ఇచ్చి రాజకీయంగా కూడా మీకు గుర్తింపు గౌరవాన్ని ఇవ్వాలన్న ఆలోచనతోనే ఈ రోజు మన ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. అప్పుడప్పుడు మీకు అవకాశాలు వచ్చినా రాకపోయినా, మిగతా వాళ్ళలాగా అవకాశాలు రాకపోతే కూడా మీరు మౌనంగా అవసరమైనప్పుడు ఆ అంశాన్ని గుర్తు చేసే ప్రయత్నమే చేసిండ్రు తప్ప మీరు ఎక్కడ కూడా క్రమశిక్షణను ఉల్లంఘించిన సందర్భం లేదు. ఈ క్రమశిక్షణ ఈ రాష్ట్రం, ఈ దేశం యొక్క ఎదుగుదలకు, మీ గుర్తింపు గౌరవానికి కారణమైంది. మహాత్మా గాంధీ గారే కాదు, పెద్దలు రోసయ్య గారు, నాకు అభిమానం, నాకు ఇష్టమైన నాయకుడు రోసయ్య గారు శాసనసభలో ఉన్నప్పుడు వారితో వాదించడం గాని, వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రశ్నించడం గాని ఒక గౌరవంగా మేము భావించేది. రోసయ్య గారు కూడా నన్ను అదే విధంగా వయసులో చాలా చిన్నవాడినైనా కూడా నన్ను వారు వ్యక్తిగతంగా పిలిచి సూచనలు చేసేవారు. అందుకే రోసయ్య గారిని చనిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా వారి వర్ధంతి జయంతులను నిర్వహించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడమే కాకుండా లక్కడికప్పుల చౌరస్తలో అత్యంత కీలకమైన జంక్షన్ లో మనం రోసయ్య గారి విగ్రహావిష్కరణ కూడా చేసుకొని తెలంగాణ ప్రజలకు రోసయ్య గారి స్ఫూర్తిని ఈరోజు మనము కొనసాగిస్తున్నాం. వారే కాకుండా టీజీ వెంకటేష్ గారు రాయలసీమలో, వారు ఒక్కరే నాలాంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు. ఆయన ఎవరినైనా ఎదిరించి నిలబడ్డ కర్నూలు జిల్లాలో, రాయలసీమ జిల్లాలలో ఇతరుల ఆధిపత్యాన్ని టీజీ వెంకటేష్ గారు ధీటుగా నిలబడి రాజకీయాలలో రాణించి పోటీపడి గెలిచి ఈ రోజు టీజీ భరత్ కూడా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు మంత్రిగా రాణిస్తున్నారు, గుర్తింపు పొందినారు.